హాయ్ అండి. హిలీల టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ్యాణ పడాల గారు ఎవరు, BP9 ఫేమ్ కళ్యాణ పడాల గారు విన్నర్, రన్నరప్ తనూజ గారు ఎప్పుడు వస్తారు మీరిద్దరు ఎక్కడైనా కలిసి బీబీ జోడీకి వస్తారా డ్యాన్స్ ప్రోగ్రామ్కి అని చెప్పి చాలామంది మెసేజ్లు పెట్టారు. మీ ఇద్దరు కలిసి అయితే మేము చూడాలి అన్న, నువ్వు వెళ్ళి తనూజ గారితో ఫోటో దిగి పెట్టన్నా అని ఎంతోమంది మెసేజ్లు పెట్టి అలసిపోయారు. ఇప్పుడు వరకు అయితే వాళ్ళు ఎక్కడ కలవలేదు. కానీ మా టీవీలో మా సంక్రాంతి పండగ వస్తుంది కదండి, దానికి ప్రతి ఒక్కళ్ళు చాలామందిని ఇన్వైట్ చేశారు. దాంట్లో తనూజ గారు, కళ్యాణ పడాల గారు వచ్చారు. ఫస్ట్ మొత్తం శ్రీముఖి దానికి యాంకరింగ్ చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ గారిని పిలిచి పెళ్లి చేసుకున్నారు కదా కొత్తగా. ఎక్కడ పరిచయం అయ్యారంటే నాగార్జున గారు తీసుకొచ్చి చేతిలో పెట్టారు అన్నట్టుగా ఏదో ఫన్గా చేశారు. ఆ తర్వాత వీళ్ళది వస్తుంది అనమాట. కళ్యాణ పడాల గారును తనూజని చూపిస్తారు. అప్పుడు ఒక సాంగ్ వేస్తారు. ఏం పాట అంటే అది గిరగిర గింగిరాగిరే సరసర పొంగరానివే అని చెప్పి ఆ పాట వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కూడా పక్కనే డ్యాన్స్ వేసి పక్కనే నిలబడినట్టుగా డ్యాన్స్ వేస్తా చూపించారు. అప్పుడు ఇమానుయేల్ ఏం చేస్తారంటే అబ్బా నా దిష్టే తగిలేటట్టుందని చెప్పి ఇలాగ అంటాడు అనమాట. అంటే నా దిష్టి కాదు అందరి దిష్టి తగిలేటట్టుందంటే వాళ్ళ కళ్యాణ పడాలి గారు అంటారు అసలు నీ దిష్టి తగలకూడదని చెప్పి ఒక జోక్ వేస్తారు. అందరూ పక్క నవ్వుకుంటారు. మీరే కదండి ఈగర్గా బాగా ఎప్పుడు వస్తారా వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారా, ఎప్పుడు వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ వేసి లేకపోతే ఎక్కడైనా సరే కలిసి నటిస్తే చూడాలని అంత ఈగర్గా వెయిట్ చేశారు. మీ అందరి కోరిక తీరుతుందండి. సంక్రాంతి పండగకి బాగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మీద పాజిటివ్ వైబు అట్లా ఏర్పడుతుందండి. వాళ్ళు బీబీ హౌస్లో ఉన్నప్పుడే వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ బాగా నచ్చి, వాళ్ళ బాండింగ్ కానీ బాగా నచ్చి వాళ్ళకి చాలా కనెక్ట్ అయ్యారు. ముందు వాళ్ళు ఫీల్ అయ్యారో లేదో మనకి తెలియదు, కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కలవట్లేదని చాలామంది ఫీల్ అయ్యారు. కళ్యాణ పడాల గారు అయితే అన్నా తనుజాని వదులుకోవద్దన్నా, తన ఫ్రెండ్షిప్ని వదులుకోవద్దన్నా, నువ్వు కంటిన్యూ చెయ్యి అన్నా, వెళ్ళి ఒక ఫోటో తీసి పెట్టానని ఎంతోమంది మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టారు. ఎప్పుడు కలుస్తున్నావన్నా అని. మళ్ళీ తను కూడా నాకేం సపోర్ట్ చేయనప్పుడు కూడా తిట్టారు, నువ్వు తన ద్వారా గెలిచి నువ్వు అట్లా చెప్తున్నావు మంచిది కాదని. కానీ వాటన్నిటికీ తెరదించుతా వాళ్ళిద్దరూ వచ్చేసారండి. మనం ఏదో పిచ్చోళ్ళుగా వాక్కోవటమే కానీ వాళ్ళది ప్రొఫెషనల్ లైఫ్ అండి. ఇవన్నీ పట్టించుకుంటే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. అందుకనే వాళ్ళు ఏం పట్టించుకోరు. వాళ్ళకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పిచ్చోళ్ళు లాగా మనమే ఇట్లాగా మాట్లాడుకుంటా లేకపోతే ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యి వాళ్ళని అట్లా ఇట్లా అని అంటాం, కానీ వాళ్ళకి ఏమి ఉండవండి. ప్రొఫెషనల్ లైఫ్లో చాలా క్లియర్ కట్గా ఉంటారు. ఇది మనం అర్థం చేసుకుంటే చాలా మంచిది.